వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారా తగ్గరా? నన్ను అడిగితే వాకింగ్ చేస్తే బరువు తగ్గరనే చెప్తాను. ఎందుకంటే నేను 2010 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు 1 గంట వాకింగ్ చేస్తూనే ఉన్నాను. కానీ 1 గ్రాము కూడా తగ్గలేదు. నా వెయిట్ 78 కిలోలు. కన్సిస్టెంట్గా అలాగే ఉంటూనే ఉన్నాను. నా ఫ్రెండ్ చెప్తూ ఉండేవాడు వాకింగ్ చేస్తే బరువు తగ్గరని. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 1 గంట వాకింగ్ చేస్తే మనం కేవలం ఒక 300 క్యాలరీస్ని బర్న్ చేయగలుగుతాం. కానీ ఏం లాభం? వాకింగ్ చేసాము కదా అని ఒక కాన్ఫిడెన్స్తోని, లేదా వాకింగ్ చేయడం వల్ల ఆకలి బాగా వేస్తుంది. సో ఇంటికి వచ్చి నేను పిచ్చిగా బజ్జీలు, అవి ఎలాంటివి అంటే క్యాబేజీ బజ్జీలు, తర్వాత సమోసాలు, ఇలా ఏది పడితే అది లాగించేవాడిని. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక సమోసా మనం తీసుకున్నట్లయితే 300 క్యాలరీస్ మనకు వస్తుంది. అంటే 1 గంట మనం వాకింగ్ చేసి మోకాళ్ళు కీళ్ళన్నీ అరిగించుకొని ఇంటికి వచ్చి 1-2 సమోసాలు తింటే ఏం లాభం? గంట వాకింగ్ 1 సమోసాతో ఈక్వల్ అంటే ఇక మీరే ఆలోచించుకోండి. సో ఫ్రెండ్స్, వాకింగ్ చేస్తే లాభం లేదని చెప్పడం లేదు. వాకింగ్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. వాకింగ్ చేయడం వలన గుండె జబ్బులు రావు. ఎందుకంటే మన యొక్క హార్ట్ పంపింగ్ సామర్థ్యం పెరుగుతుంది, గుండె కండరాలు పటిష్టమవుతాయి. అదేవిధంగా వాకింగ్ చేయడం వలన తొడ కండరాలు పటిష్టమవుతాయి, కీళ్ళ అరుగుదల ఉండదు. అదేవిధంగా వాకింగ్ చేయడం వలన మానసిక జబ్బులు రావు. ఇలా చాలా లాభాలు ఉన్నాయి. నేను వాకింగ్ చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే 1 గంట వాకింగ్ చేస్తే కేవలం 300 క్యాలరీస్ మాత్రమే బర్న్ చేయగలం. సో బరువు తగ్గాలంటే సరైన డైట్ ప్లాన్ చేయాలి. మరి మన డైట్ ప్లాన్ ఏ విధంగా ఉండాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. థ్యాంక్ యూ. బాయ్.